హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారి సైడర్స్ అండ్ వ్లాగ్స్. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి, సండే వ్లాగ్ మాట. ఈ రొయ్యలు తీసుకొచ్చిన వీడియో అయితే నేను క్లిప్ యాడ్ చేయలేకపోతున్నానండి. ఎప్పుడో తీసుకొచ్చారు రొయ్యలు అయితే షార్ట్లో అప్లోడ్ చేస్తాను, కానీ లాంగ్ వీడియోస్లో అయితే చేయలేదండి. ఇవైతే ఫస్ట్ గుండా అయితే ఇలా వేడి నీళ్ళు కాసుకుని దాంట్లో అయితే ఈ రొయ్యలన్నీ వేసేయాలండి. అప్పుడు ఇవి నాని కలర్ చేంజ్ అవి అప్పుడు గొల్లిరుస్తాయి అనమాట. అప్పుడు మనం ఇలాగ తొక్క తీసుకుని తల తీసేయాలన్నమాట అండి. ఇవి కూడా మా అమ్మమ్మ గారు నేర్పించారు, నాకు రాదు. మా వారైతే ఈ వీడియో ర్యాండమ్గా తీశారు. నేను కూడా ఇది మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తానండి. రొయ్యలు తీసుకొచ్చి చాలా అయింది, అప్పుడు తీసిన వీడియో మాట. ఇలా తీసుకోవడం వల్ల మనకి పనులు కూడా వస్తాయండి. చూసారు కదా నేను ఎలా తీస్తున్నానో. దీంట్లో కూడా ఒక నరం లాంటిది ఉంటుందండి, దాన్ని వేరే స్టిక్ పెట్టుకుని తీసేయాలన్నమాట అండి. లోన పసరుతో ఉంటుంది అనమాట, అది తీసేయాలి. దాంతో తినకూడదండి, ఎందుకంటే వాళ్ళు చెరువుల్లోని ఆహారం వేస్తారు కదండి, దాంట్లో వెళ్ళి గడ్డి అన్నీ తింటాయి అనమాట. అవి మనం తింటే మనకి మళ్ళీ వేరే ప్రాబ్లం వస్తుంది. అదొకసారి తీసి చూపిస్తానండి, లోన ఎలా లాగాలనేది వెన్ను. ఈ స్టాండ్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇది స్టవ్ దగ్గరలో పెట్టుకుని వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి మీషోలో సెర్చ్ చేయండి. తక్కువ కాస్ట్, చాలా బాగుంటుంది. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. ఇక్కడక్కడ పరుచుకున్నట్టు పెట్టుకునే కంటే ఇలాంటి స్టాండ్ ఉపయోగించడం వల్ల మనకి చాలా బాగుంటుందండి. నీట్గా కూడా కనిపిస్తుంది చూసే వాళ్ళకి కూడాను. మరి మీరు కూడా ఇలాంటి స్టాండ్ అయితే తీసుకుంటారనుకుంటున్నాను. వెళ్ళి ఒకసారి మీషోలో సెర్చ్ చేయండి. ఇంకా మంచి మంచి ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో రీజనబుల్గా కూడా ఉంటుంది మనకి, చూడండి. ఇదైతే మా గార్డెన్లో ఫ్లవర్ అయితే విడిచిందండి ఉగాదికి. అది అప్పుడు ఇంక్లూడ్ చేద్దామని చేయలేకపోయానండి. చూసి ఎంజాయ్ చేయండి. ఇదైతే మా పిల్లలైతే ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టించుకున్నారండి వాళ్ళ డాడీ చేత. ఇవి కూడా సరదాగా అయితే ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలందరూ కూడా అన్నం తింటాక ఎవరు ఇష్టపడరండి. చల్లని పదార్థాలు తింటాక ఇష్టపడతారు. హీట్ కూడా, బాడీ హీట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జ్యూసెస్, ఇలాంటి ఐస్ క్రీమ్స్, ఇలాగా లస్సీ లాంటివి తాగతాక ఇష్టపడతారు అన్నమాట. ఫ్రూట్ సలాడ్స్ అండ్ ఫ్రూట్స్ కూడా తినిపించవచ్చండి పిల్లలకి. బాడీ టెంపరేచర్ హీట్ ఎక్కకుండా ఉంటుంది అనమాట. సమ్మర్లో కూల్గా ఉంచాలి బాడీ. దీని అయితే కెసట అంటారండి, ఎంతమందికి తెలుసు. మేమైతే అన్బాక్సింగ్ చేస్తాం, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రెయిన్బో కలర్లో వస్తుంది అనమాట. తింటా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చూడండి. నేను చూపించే అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో అయితే ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నానండి వీడియోస్లో. అమ్మ అయితే ఊరు వెళ్ళినప్పుడు అయితే సున్నుండలు అయితే చేశారండి. ఎలా చేశారన్నది ఇప్పుడు చూపిస్తున్నాను. ఆల్రెడీ బెల్లం, సున్ను పొడుము కలిపేశారండి. ఇప్పుడు ఎలా చేస్తున్నారన్నది ఇప్పుడు చూపిస్తాను. షార్ట్స్లో కూడా పెట్టానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి.
మా అమ్మ చేసే ప్రతి రెసిపీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చాలా నీట్గా చేస్తారు, టేస్ట్గా కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అమ్మ అయితే ఇంకా మంచి మంచి అన్నీ చేస్తారండి. అన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే చెల్లి డెలివరీ కూడా ఉంటుంది అనమాట సమ్మర్లో. ఇంకా మాకు అన్నీ ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇక్కడైతే మా అమ్మ, మా అమ్మమ్మ, ఇంకా వేరే అమ్మమ్మ వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది ఇందులో చిన్న క్లిప్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, వింటూ ఉండండి. రోజు పొద్దున్న వస్తాడు పాలు వచ్చుకుని అడిగేది. ఇందాక ఎవరో ఇద్దరు ఎంతమంది ఫోన్ చేశారు. చూపించేయాలి, అయిన తర్వాత చూపించే అయిన తర్వాత అదండి వాళ్ళ సంభాషణ అంతాను. ఈసారి అయితే ఫుల్ గోదావరి స్లాంగ్ అంతా వినిపిస్తాను. చాలా బాగుంటుందండి యాస అంతా కూడా. ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు తీస్తాను. ఇప్పుడైతే ర్యాండమ్గా కొంచెమే తీసాను అనమాట. ఈసారి వినిపిస్తాను మా యాస. ఫైనల్లీ అమ్మ అయితే సున్నుండి అయితే చేస్తారండి. అలా చేయాలన్నమాట. ఎక్కువ నెయ్యి వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లంతో చేసిన సున్నుండి అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట.